హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు EPITOME IAS. దిస్ ఇస్ మన్సూర్. సో ఇవాల్టి క్లాస్లో మనం తెలంగాణ గురించి మ్యాప్స్ ద్వారా డీటెయిల్గా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ జరిగే ఇవాల్టి క్లాస్ మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ రాయబోతున్న అభ్యర్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్, లాస్ట్ మినిట్ రివిజన్కి చాలా పనికొస్తుందండి. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా, సో ఇందాక నేను చెప్పినట్టు విల్ బి సీయింగ్ అబౌట్ తెలంగాణ బై యూజింగ్ మ్యాప్స్. సో ఇఫ్ యూ సీ, అసలు తెలంగాణ మనకి ఇండియాలో ఎక్కడ ఉంటుంది? సో ఇఫ్ యూ సీ దిస్ మ్యాప్, దిస్ ఈజ్ ఎంటైర్ ఇండియా మ్యాప్. అండ్ ఇక్కడ మనకి తెలంగాణ అనేది ఇన్ జనరల్గా మనకి ఈ జోన్లో ఉంటుంది. సో ఇఫ్ యూ సీ హియర్, ఈ మ్యాప్ దేనికి సంబంధించిందంటే ప్లేట్యూస్ ఇన్ ఇండియా, డిఫరెంట్ ప్లేట్యూస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మ్యాప్. So if you see the location of this particular Telangana, we can see that this Telangana state is majorly situated on this Telangana plateau, and konta part of Telangana we are having a Deccan plateau also. Deccan plateau kuda manaki untundi, and ఎక్కువగా majorly we will be having this Telangana plateau. So ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. And the second point to be remembered is, సో వీ నో దట్ దిస్ ఈస్ తెలంగాణ, అండ్ మనకి లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ అనేవి రెండు ఉంటాయి. అండ్ ప్రతి స్టేట్కి కూడా లాటిట్యూడ్నల్ ఎక్స్టెంట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ యూ సీ ఇన్ ఇండియాస్ కేస్, ఇండియా యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెంట్ అనేది మనం ఇన్ జనరల్గా ఎన్సీఆర్టీ చదివేటప్పుడు గుర్తుపెట్టుకుంటాం. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ కనుక గమనిస్తే, ఇక్కడ మనకి లాంగిట్యూడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈ ఎండ్ వరకు, అంటే వెస్ట్ తెలంగాణ నుంచి ఈస్ట్ తెలంగాణ ఎండ్ వరకు ఈ లాటిట్యూడ్ కనుక తీసుకుంటే, ఏ లాటిట్యూడ్ నుంచి ఏ లాంగిట్యూడ్ నుంచి ఏ లాంగిట్యూడ్ మధ్యలో ఉందో ఒకసారి గమనిస్తే, రైట్, దిస్ తెలంగాణ ఈజ్ పర్టికులర్లీ లయింగ్ బిట్వీన్ 77 degrees 16 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ టు 81 degrees 43 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇట్ వాస్ 77 degrees 16 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. అండ్ ఇఫ్ యూ సీ ఈ ఇటువైపు పాయింట్, ఎక్స్ట్రీమ్ పాయింట్, ఇట్ వాస్ 81 degrees 43 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. అండ్ లాటిట్యూడ్నల్ ఎక్స్టెన్షన్ కనుక మనకు చూస్తే, కింద సౌత్లో వీఆర్ హ్యావింగ్ ఎంత లాంగిట్యూడ్ ఉంటుందండి, ఎంత లాటిట్యూడ్ ఉంటుంది? 15 degrees 46 minutes నార్త్ లాంగిట్యూడ్ నుంచి నార్త్లో ఎక్స్టెన్షన్ ఎంతవరకు ఉంటుంది మనకి? విల్ బి హ్యావింగ్ అప్ టు 97 degrees 47 minutes నార్త్ లాటిట్యూడ్. పాయింట్ అర్థమైందా? సో ఈ లాటిట్యూడ్నల్ ఎక్స్టెండ్, దిస్ లాటిట్యూడ్నల్ ఎక్స్టెండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ లాంగిట్యూడ్నల్ ఎక్స్టెండ్ రెండు కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మనం బై హార్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి ఈ తెలంగాణకి ఇఫ్ యు సీ ద నైబరింగ్ స్టేట్స్, మనకి నైబరింగ్ స్టేట్స్ కనుక గమనిస్తే మనకి ఏ నైబరింగ్ స్టేట్స్ ఉంటాయమ్మా? ఇఫ్ యూ అబ్జర్వ్ ద నైబరింగ్ స్టేట్స్, మనకి ఇటువైపు కనుక గమనిస్తే ఆబ్వియస్లీ విల్ బి హ్యావింగ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద నైబరింగ్ కంట్రీ ఆఫ్ తెలంగాణ. అండ్ ఇటువైపు మనకి పైన విల్ బి హ్యావింగ్ మహారాష్ట్ర యాజ్ వన్ ఆఫ్ ద బార్డరింగ్ స్టేట్. అండ్ ఇఫ్ యూ సీ ఇటువైపు మనకి వీ విల్ బి హ్యావింగ్ ఒడిస్సా యాజ్ వన్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్. దాంతోపాటు వీ విల్ బి హ్యావింగ్ ఛత్తీస్గఢ్ యాజ్ వన్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్. అండ్ ఇటువైపు మనకి వెస్ట్ సైడ్లో వీ విల్ బి హ్యావింగ్ కర్ణాటక యాజ్ వన్ ఆఫ్ ద నైబరింగ్ స్టేట్. అండ్ ఇఫ్ యూ సీ దిస్ తెలంగాణ, మనకి ఇన్ జనరల్గా తెలంగాణ యొక్క ఫార్మేషన్ ఎప్పుడు జరుగుతుందండి? తెలంగాణ యొక్క ఫార్మేషన్ అనేది మనకి జూన్లో జరుగుతుంది. ఓకే, June 2 ఎప్పుడు 2014లో జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇది కూడా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనేది ఏ రోజు ఫామ్ అవుతుందో. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, సో మనకి స్టార్టింగ్లో ఉన్న తెలంగాణలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? ఇఫ్ యూ అబ్జర్వ్ ద నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, మనకి తెలంగాణ స్టేట్ ఫామ్ అవుతున్నప్పుడు వీఆర్ హ్యావింగ్ 10 districts. అండ్ ఇప్పుడు కనుక గమనిస్తే రైట్ నౌ వీఆర్ హ్యావింగ్ 33 districts. సో 10 districts నుంచి మన అడ్మినిస్ట్రేషన్ సులువుగా జరగడం కోసం గవర్నమెంట్ హ్యాస్ ఇంక్రీస్డ్ దిస్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ డిస్ట్రిక్ట్స్, సో మనం ఇన్ జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సిందండి 33 districts మనకి ఇన్ జనరల్గా గుర్తుంటాయి, బికాస్ మనం తెలంగాణ స్టేట్లో ఉంటాం కాబట్టి ఇన్ జనరల్గా గుర్తుంటాయి. బట్ మరీ ముఖ్యంగా ఈ మ్యాప్లో కొద్దిగా లాజికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏముంటాయంటే, నార్దర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి, సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ ఆ తర్వాత వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి, అండ్ ఈస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటి. సో ఒకసారి చూద్దాం. ఇఫ్ యు సీ ద నార్దర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ తెలంగాణ ఈస్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ ఈస్ ద
నార్దర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్. అండ్ సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ విల్ బి జోగులాంబ గద్వాల్. ఏంటది? జోగులాంబ గద్వాల్ ఈస్ ద సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్. అండ్ ఇఫ్ యూ సీ ఈస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటమ్మా అది? భద్రాద్రి కొత్తగూడెం. అండ్ ఇఫ్ యూ సీ ద వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్, ఒకసారి కనుక గమనిస్తే ఈ లాంగిట్యూడినల్ ఎక్స్టెండ్ పరంగా కనుక మనకి చూస్తే మనకి చివరిలో మహబూబ్ నగర్ విల్ బి ద వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్. ఈవెన్ దో మనకి మహబూబ్ నగర్ అనేది సదర్న్ తెలంగాణలో ఉన్న, లాంగిట్యూడినల్ పరంగా చూస్తే మనకి వెస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్ విల్ బి మహబూబ్ నగర్. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఓకే, సో ట్రై టు రిమెంబర్ దీస్ 33 డిస్ట్రిక్ట్స్. దాంతోపాటు నార్త్ డిస్ట్రిక్ట్, నార్థన్ మోస్ట్, సదర్న్ మోస్ట్ అండ్ వెస్టర్న్ మోస్ట్ యాజ్ వెల్ యాజ్ ఈస్టర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ప్రీవియస్గా జరిగిన ఎగ్జామ్స్లో హీ ఆస్ట్ ఒక స్టేట్ ఇచ్చి దానికి బౌండరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏముంటాయో ఆయన ఎగ్జామ్లో అడగడం జరిగింది. సో కాబట్టి ఈసారి మీరు ఏం చేస్తారంటే ఈ నార్దర్న్ సదర్న్ మోస్ట్ డిస్ట్రిక్ట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ఏం చెప్పాలంటే బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ దీన్ని మనం లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ యాజ్ పర్ ఏరియా, ఏరియాని బేస్ చేసుకొని లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, రైట్. సో దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే రివర్స్. మన తెలంగాణలో ఎన్ని రివర్స్ ఫ్లో అవుతున్నాయి అండ్ ఆ రివర్స్ ఏంటో మనం ఒకసారి చూడాల్సి వస్తుంది. సో ఇఫ్ యూ సీ మనం నార్త్ నుంచి కనుక మనకు గమనిస్తే మనకి నార్త్లో మనకి ప్రాణహిత రివర్ అనేది మనకి ఒకటి తెలంగాణలో ఫ్లో అవుతుంది అనమాట. తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇది ఫ్లో అవుతుంది. సో దాంతోపాటు మనకి ఛత్తీస్గఢ్ కాదు, ఇంద్రావతి రివర్ ఏదైతే ఉందో, రైట్. దీని తర్వాత మనం చూడాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీ షుడ్ బి సీయింగ్ అబౌట్ రివర్స్ గురించి చూడాలి. సో తెలంగాణలో ఫ్లో అవుతున్న రివర్స్ ఏమున్నాయి అండ్ ఇంపార్టెంట్ రివర్స్ ఏంటో ఒకసారి గమనిస్తే, మనం నార్త్ నుంచి కూడా గమనిస్తే, సో మనకి నార్త్లో ప్రాణహిత రివర్ అనేది తెలంగాణలో ఎంటర్ అవుతుంది. దాంతోపాటు ఇంద్రావతి రివర్ కూడా మనకి ఇక్కడ తెలంగాణలో ఫ్లో అవుతుంది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఇంద్రావతి రివర్, మనకి ఇంద్రావతి రివర్ అనేది ఛత్తీస్గఢ్ అండ్ ఎక్కడ బార్డర్లో మనకి ప్రవహిస్తుంది, ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో మనకి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇటువైపు కనుక చూస్తే నార్త్ వెస్ట్లో చూస్తే మనకి గోదావరి రివర్ అనేది తెలంగాణలో ఫ్లో అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఇంకో రివర్ మహర్ రివర్ ఒకటి ఉంటుంది. అండ్ మనకి కామారెడ్డి డిస్టిక్లో, ఓల్డ్ కామారెడ్డి డిస్టిక్లో మనకి నిజాం సాగర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకో రివర్ ఏంటయ్యా అంటే ఇంకో ఇంపార్టెంట్ రివర్ మూసీ రివర్ అనేది ఇంపార్టెంట్ రివర్. తర్వాత పాలేరు, ఆకేరు రివర్స్ కూడా మనకి తెలంగాణలో ఫ్లో అవుతాయి. అండ్ దిండి అనేది మనకి వన్ ఆఫ్ ద సదర్న్ మోస్ట్ రివర్, యాజ్ వెల్ యాజ్ భీమా రివర్ కూడా మనకి తెలంగాణలో ఫ్లో అవుతుంది. సో దాంతోపాటు ఇంకేం రివర్స్ ఫ్లో అవుతాయి? మహర్ రివర్ కూడా మనకి ఈ కరీంనగర్, సిద్దిపేటలో ఈ రివర్ అనేది ఫ్లో అవటం జరుగుతుంది. అండ్ ఇటువైపు చూస్తే దీని యొక్క గోదావరి యొక్క ఎక్స్టెన్షన్ మనకి ఈ భద్రాచలంలో కనపడి ఆ తర్వాత అది ఆంధ్రాలోకి ఎంటర్ అవుతుంది. అండ్ ఒడిస్సా నుంచి మనకి సబరి రివర్ అనేది కూడా ఇక్కడికి వచ్చి గోదావరిలో కలుస్తుంది అనమాట. ఎక్కడ? భద్రాచలం దాటేసిన తర్వాత ఈ ఏరియాలో మనకి సబరి రివర్ వచ్చి గోదావరిలో కలుస్తుంది. అలా కలిసిన సబరి రివర్ అండ్ గోదావరి రివర్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో కలుస్తాయి అనమాట. అండ్ ఇఫ్ యూ సీ కింద మనకి కృష్ణా రివర్ కూడా కనిపిస్తుంది. ఎక్కడ? ఇక్కడ భీమా రివర్, దిండి రివర్ ఉంది కదా, దీని కింద మనకి కృష్ణా రివర్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ రివర్స్ విచ్ వేర్ ఫ్లోయింగ్ త్రూ తెలంగాణ. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్దర్న్ మోస్ట్ రివర్ ఏంటి, సదర్న్ మోస్ట్ రివర్ ఏంటి, అది కూడా ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. తర్వాత ఇఫ్ యు సీ ద అగ్రో-క్లైమాటిక్ జోన్స్, లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఇఫ్ యు సీ ద ఎంటైర్ ఏరియా ఆఫ్ తెలంగాణ, ఈ తెలంగాణ మొత్తం కూడా మనకి 3 అగ్రో క్లైమేట్ జోన్స్లో డివైడ్ చేయడం జరిగింది. సో ఏంటా 3 అగ్రో క్లైమేట్ జోన్స్? ఒకటి నార్థర్న్ తెలంగాణ క్లైమేట్ జోన్, సెకండ్ వన్ ఈస్ సెంట్రల్ తెలంగాణ క్లైమేట్ జోన్, థర్డ్ వన్ ఈస్ సదర్న్ తెలంగాణ క్లైమేట్ జోన్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే నార్థర్న్ తెలంగాణ జోన్లో, ఈ అగ్రో క్లైమేట్ జోన్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇఫ్ యు సీ ద డిస్ట్రిక్ట్స్, మనకి ఆదిలాబాద్ కనిపిస్తుంది, తర్వాత ఆసిఫాబాద్ కనిపిస్తుంది, మంచిర్యాల కనిపిస్తుంది, పెద్దపల్లి కనిపిస్తుంది, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, నిజామాబాద్,
తర్వాత జగిత్యాల కనిపిస్తుంది, అండ్ నిర్మల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇఫ్ యు సీ ద సెంట్రల్ తెలంగాణ జోన్లో మనకి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఆ తర్వాత జన్గావ్, ఇక్కడ వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, తర్వాత భూపల్లి, తర్వాత మనకి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం, ఇవన్నీ కూడా మనకి దీస్ ఆర్ సెంట్రల్ తెలంగాణ జోన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అనమాట. ఇఫ్ యు సీ ద సదర్న్ తెలంగాణ జోన్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ కనుక చూస్తే మిగిలిన డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఏవి సూర్యాపేట, నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి, తర్వాత వికారాబాద్, మహబూబ్ నగర్, ఇవన్నీ కూడా మనకి కింద సదర్న్ క్లైమేట్ జోన్లో మనకి కనిపిస్తాయి అనమాట. సో ట్రై టు రిమెంబర్ దీస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్ డిఫరెంట్ జోన్స్. సో దేర్ ఇస్ ప్రాబబిలిటీ, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేసే ప్రాబబిలిటీ కూడా మనకి ఇక్కడ ఉంటుంది. అండ్ ఇఫ్ యు సీ ఇది తెలంగాణ యొక్క ఫిజికల్ మ్యాప్. ఇఫ్ యు సీ దిస్ ఫిజికల్ మ్యాప్, ఈ ఫిజికల్ మ్యాప్లో మనం గమనిస్తే కనుక ఇటువైపు గ్రీనరీగా ఉంది, ఇటువైపు కొద్దిగా రెడ్డిష్ కలర్లో ఉంది. అండ్ ఇఫ్ యు సీ మన టోపోగ్రఫీ ఇన్ జనరల్గా చూస్తే ఇటువైపు వెస్టర్న్ సైడ్ ఏదైతే ఉందో, వెస్టర్న్ సైడ్ తెలంగాణ ఈజ్ సమ్ వాట్ ఎలివేటెడ్ ల్యాండ్ ఉంటుంది వెన్ కంపేర్డ్ టు ఈస్టర్న్ తెలంగాణ. అంటే ఏంటి, ఈ జోన్ మొత్తం కూడా మనకి ఎలివేటెడ్ జోన్లో ఉంటుంది. వెన్ కంపేర్డ్ టు దిస్ జోన్, ఈస్టర్న్ తెలంగాణ జోన్, ఈ వెస్టర్న్ తెలంగాణ జోన్ అనేది ఎలివేటెడ్ జోన్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో మెజారిటీ మోస్ట్ ఆఫ్ ద టైం వాడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్లో అడిగే పాసిబిలిటీస్ ఉంటుంది. సో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ తెలంగాణ జోన్ ఈజ్ ఎలివేటెడ్ అని చెప్పి అడిగారు అనుకోండి, సో దట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్. బికాస్ వెస్టర్న్ సైడ్ ఆఫ్ తెలంగాణ మనకి ఎంత వెస్ట్కి వెళ్తూ ఉంటే ఈస్ట్ నుంచి ఈ ఎలివేషన్ అనేది మనకి అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫారెస్ట్ కవర్ ఎలా ఉందో ఒకసారి చూడాలి. సో ఇక్కడ గ్రీన్గా కనిపిస్తున్న జోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డెన్స్లీ ఫారెస్టెడ్ ఏరియాస్. అండ్ మనకి ఎల్లో కలర్లో ఏవైతే కనిపిస్తున్నాయో చిన్న చిన్న డాట్స్ లాగా, ఇవన్నీ స్క్రబ్ ఫారెస్ట్స్. అండ్ దాంతోపాటు మెజారిటీలీ మనకి ఓపెన్ ఫారెస్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి కనపడవు. ఓకే, మ్యాంగ్రూవ్స్ అనేవి ఇన్ జనరల్గా ఈ కోస్టల్ కన్ఫ్లుయెన్సెస్ దగ్గర మనకి కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనకి మ్యాంగ్రూవ్స్ అనేవి అంత ఎక్కువగా కనపడవు అనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ తెలంగాణలో ఏముంటాయి. సో మెజారిటీ ఆఫ్ ద సాయిల్ ఇన్ తెలంగాణ ఈజ్ రెడ్ సాయిల్ మాత్రం మనకి ఎక్కువగా కనిపిస్తుంది. బట్ స్టిల్ దేర్ ఆర్ సమ్ ఏరియాస్ మనకి బ్లాక్ సాయిల్ కూడా కనిపిస్తుంది. ఇఫ్ యు సీ బ్లాక్ సాయిల్ ఏ డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తుంది అంటే ఈ బ్లాక్ సాయిల్ అనేది మనకి ఎక్కువగా ఈ జోన్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ జోన్లో, ఒక నిమిషం, ఈ బ్లాక్ సాయిల్ అనేది మనకి ఈ జోన్లో కనిపిస్తుంది. ఈ జోన్లో అండ్ కొంత పార్ట్ ఆఫ్ సెంట్రల్ తెలంగాణలో కనిపిస్తుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రెడ్ సాయిల్. మెజారిటీ సాయిల్ ఏంటమ్మా, రెడ్ సాయిల్. బ్లాక్ సాయిల్ కూడా కనిపిస్తుంది, బట్ బ్లాక్ సాయిల్ అనేది కొంత పార్ట్లోనే కనిపిస్తుంది. ఓకే రైట్. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన తెలంగాణలో నేషనల్ పార్క్స్ ఏమున్నాయో అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో ఇఫ్ యు సీ మన తెలంగాణలో మనకి ఏ నేషనల్ పార్క్స్ ఉంటాయమ్మా, కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్క్ ఉంటుంది. అండ్ దాని పక్కనే మనకి మహావీర హరిణ వనస్థలి నేషనల్ పార్క్ ఉంటుంది. దాని తర్వాత మృగావని నేషనల్ పార్క్ అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇవి మూడు కూడా పక్కన కనిపిస్తాయి. దాంతోపాటు మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. సో మనకి తెలంగాణలో ఫస్ట్ ఈస్ట్ నుంచి కనుక తీసుకుంటే మనకి కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంచురీ ఒకటి ఉంటుంది, తర్వాత పాఖల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, అండ్ దాంతోపాటు ఏటూరు నగరం నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. దాంతోపాటు మాడుగా శివారం వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. దాంతోపాటు ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ, అండ్ కొద్దిగా ఇటువైపు వస్తే కావల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. దాంతోపాటు ఈ కావల్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఈజ్ ఆల్సో ఏ టైగర్ రిజర్వ్. కావల్ టైగర్ రిజర్వ్ కూడా మనకి అక్కడ కనపడటం జరుగుతుంది. అండ్ ఇంకా కొద్దిగా వెస్ట్ సైడ్కి వస్తే విల్ బి హ్యావింగ్ పోచారం వైల్డ్ లైఫ్ శాంచురీ, అండ్ దాని కింద విల్ బి హ్యావింగ్ మంజీరా క్రొకోడైల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ కనుక గమనిస్తే మన తెలంగాణలో టైగర్ రిజర్వ్స్ అనేవి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఒకటి కనిపిస్తుంది సౌత్లో, అండ్ నార్త్లో కనుక గమనిస్తే కావాల్ టైగర్ రిజర్వ్ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇవన్నీ మనం ఇన్ జనరల్గా చదువుతాం. బట్ మ్యాప్ని బేస్ చేసుకొని ఎందుకు చదువుతున్నామంటే, సో మ్యాప్ని బేస్ చేసుకుని కనుక మనం గుర్తుపెట్టుకుంటే వీ కెన్ ఈజీలీ రిమెంబర్
నార్త్ నుంచి సౌత్కి వాడు అరేంజ్మెంట్ చేయమన్నా ఆర్ఎల్స్ ఈస్ట్ నుంచి వెస్ట్కి అరేంజ్మెంట్ చేయమన్నా కానీ మనం ఈజీగా అరేంజ్మెంట్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ వాడు కొన్ని వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇచ్చేసి అరేంజ్ ద ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నారు అనుకోండి. సో మనకి వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఏముంటే మనం చదువుతాం, కానీ వెస్ట్ నుంచి ఈస్ట్కి ఐడెంటిఫై చేసేటప్పుడు మ్యాప్స్ను కనుక మనం చదివితే మ్యాప్స్ గుర్తుంటే మనకి ఈజీగా వాటి యొక్క అరేంజ్మెంట్ అనేది చేయొచ్చు. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఒకసారి వీడియోని పాజ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ట్రై టు మెమరైజ్ ఆర్ ట్రై టు రిమెంబర్ దీస్ పర్టికులర్ national parks or else particular wildlife sanctuaries from west to east and east to west as well as from north to south and south to north. అండ్ తర్వాత సో రీసెంట్గా ఫామ్ అయిన గవర్నమెంట్ కనుక చూస్తే మన గవర్నమెంట్ అనేది 6 గ్యారంటీస్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకురావడం జరిగింది. దాని మీద వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఆ గవర్నమెంట్ అనేది విన్ అయింది. ఇప్పుడు మనం ఈ 6 గ్యారంటీస్ స్కీమ్స్ ఏంటి, ఈ 6 గ్యారంటీస్ స్కీమ్స్లో ఏ స్కీమ్స్ ఉంటున్నాయి అనేది మనం ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. సో ఇఫ్ యు సీ దిస్ 6 గ్యారంటీ స్కీమ్స్, అండ్ ఫస్ట్ స్కీమ్ ఇట్ విల్ బి మహాలక్ష్మి స్కీమ్, అండ్ సెకండ్ స్కీమ్ మనం గుర్తుపెట్టుకోవడం కోసం రైతు భరోసా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ గృహజ్యోతి స్కీమ్, ఫోర్త్ వన్ ఈజ్ ఇందిరమ్మ ఇల్లు స్కీమ్, ఫిఫ్త్ వన్ ఈజ్ యువ వికాసం స్కీమ్, తర్వాత 6th one is Cheyuta scheme. So these are the 6 different schemes that government has promised to deliver in this particular period. And if you observe these schemes, ఈ స్కీమ్స్లో మళ్ళీ మనకి కొన్ని సబ్ స్కీమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఇఫ్ యు సీ మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో, ఈ మహాలక్ష్మి స్కీమ్లో మనకి 3 స్కీమ్స్ అనేవి సబ్ స్కీమ్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే ప్రతి దాంట్లో కూడా మోర్ ఆర్ లెస్ 2 to 3 స్కీమ్స్ అనేవి మనకి కనబడడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క స్కీమ్ తీసుకొని ఒక్కొక్క మెయిన్ గ్యారంటీని తీసుకొని ఆ గ్యారంటీలో వీళ్ళు కవర్ చేసిన సబ్ స్కీమ్స్ ఏంటో చూద్దాం. అండ్ దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రైటీరియాని కూడా ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్స్లో కొన్ని స్కీమ్స్ని గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేయకపోయినా కానీ మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. ఓకే, సో రైట్, ఫస్ట్ స్కీమ్ చూస్తే ఫస్ట్ స్కీమ్ ఈజ్ మహాలక్ష్మి స్కీమ్. సో ఈ మహాలక్ష్మి స్కీమ్లో వీళ్ళు గవర్నమెంట్ ఏం ప్రామిస్ చేసిందంటే ఉమెన్ ఇన్ ద స్టేట్ విల్ రిసీవ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎవ్రీ మంత్. సో ఉమెన్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పింది. సో ఎంత అమౌంట్ 2500 రూపీస్ అనేది గవర్నమెంట్ ప్రామిస్ చేసిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనమాట. సో దాంతోపాటు ఎక్స్ట్రాగా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 500 ఫర్ గ్యాస్ సిలిండర్స్ కోసం ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ స్కీమ్లో ఉన్న సెకండ్ సబ్ స్కీమ్. ఇది ఫస్ట్ సబ్ స్కీమ్, ఇది సెకండ్ సబ్ స్కీమ్. దాంతోపాటు ఉమెన్స్ అందరికి కూడా ట్రావెలింగ్ ఇన్ ఆర్టీసీ బస్సెస్ని ఫ్రీగా పెట్టడం జరిగింది. ఇది థర్డ్ సబ్ స్కీమ్. సో మేబీ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ దాట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ మహాలక్ష్మి స్కీమ్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిన పాయింట్స్లో కొన్ని ఇవ్వచ్చు, అండ్ కొన్ని వేరే స్కీమ్స్లో ఉన్న పాయింట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అంటే మనం ఈ మహాలక్ష్మి స్కీమ్ కనుక గుర్తుంటే, ఈ మహాలక్ష్మి స్కీమ్లో 3 సబ్ స్కీమ్స్ని గుర్తుంటే మనం ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ట్రై టు రిమెంబర్ ద 3 సబ్ స్కీమ్స్ ఇన్ దిస్ మహాలక్ష్మి స్కీమ్. ఒకటేంటి, ఉమెన్కి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది 2500 రూపీస్ వీళ్ళు ఇస్తున్నారు. దాంతోపాటు అదనంగా దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ 500 రూపీస్ ఫర్ గ్యాస్ సిలిండర్స్. దాంతోపాటు ఎవరైతే ఉమెన్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఆర్టీసీ బస్సెస్లో ట్రావెలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఎలిజిబిలిటీ, ఈ మహాలక్ష్మి స్కీమ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక గమనిస్తే ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉంటారో దే మస్ట్ బీ ద పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణలో పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. వేరే స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నా కానీ ఇక్కడ వీళ్ళకి రెసిడెంట్ సర్టిఫికేట్ ఆర్ ఎల్స్ అడ్రస్ ప్రూఫ్ ఉంటే కనుక దే కెన్ గో అండ్ అవైల్ దిస్ పర్టికులర్ స్కీమ్. అండ్ ఇక్కడ ఆబ్వియస్గా మనం ఈ స్కీమ్ మొత్తం కూడా ఇట్ వాస్ ఉమెన్ ఓరియంటెడ్ కాబట్టి అప్లికెంట్స్ మస్ట్ బి ఉమెన్. అండ్ ఇక్కడున్న అప్లికెంట్స్ అందరూ కూడా ఎవరైతే ఈ స్కీమ్లో ఎలిజిబుల్ అవుతారో వీళ్ళందరూ కూడా దే మస్ట్ బి బిలో పావర్టీ లైన్లో ఉన్న ఉమెన్కి మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అనమాట. ఓకే, సో ఈ 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్, ఈ క్రైటీరియాస్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ స్కీమ్ కనుక చూస్తే సెకండ్ స్కీమ్ ఈస్ తెలంగాణ రైతు భరోసా స్కీమ్.
ఈ రైతు భరోసా స్కీమ్ అంటే పేరులోనే ఉంది, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్స్. అండ్ ఈ స్కీమ్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ స్కీమ్లో ఏం చెప్తున్నారంటే ఈ స్టేట్లో ఉన్న ఫార్మర్స్ అందరికి కూడా 15,000 రూపీస్ మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. తర్వాత those farmers who are tenants will also be eligible to take benefits of this scheme. అంటే ఏంటి, టెనెంట్స్ అంటే ఇప్పుడు కౌలుకి ఇస్తూ ఉంటారు. నా దగ్గర ల్యాండ్ ఉంటే నేను ఫార్మింగ్ చేయకపోతే నేను ఎవరికో ఒకరికి అప్పచెప్తాను అనమాట. హీ విల్ బి డూయింగ్ ద ఫార్మింగ్ అండ్ అతను నా నా ల్యాండ్లో ఆయన ఫార్మింగ్ చేశాడు కాబట్టి నేను ఎంతో కొంత డబ్బులు ఇస్తాను ఆయనకి. ఓకే, సో దాన్ని మనం టెనెంట్స్ అని చెప్పి పిలుస్తాం, అలాంటి వాళ్ళని. సో ఆ టెనెంట్స్ కూడా దే కెన్ కమ్ అండర్ దిస్ రైతు భరోసా స్కీమ్. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకో సబ్ స్కీమ్ ఏంటంటే ఈ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఏదైతే ఉందో వీళ్ళు 12,000 రూపీస్ పర్ ఇయర్ టు అగ్రికల్చర్ లేబర్. అంటే ఏంటి, అదర్ దాన్ ద గవర్నమెంట్ విల్ ఆల్సో ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 12,000 రూపీస్ పర్ ఇయర్ టు అగ్రికల్చర్ లేబర్స్. ఎవరైతే అగ్రికల్చర్ లేబర్స్ ఉన్నారో వాళ్ళకి 12,000 రూపీస్ అనేది ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ థింగ్స్ టు బి రిమెంబర్డ్ ఇన్ తెలంగాణ రైతు భరోసా స్కీమ్. అండ్ ఇఫ్ యూ సీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, మస్ట్ బి ద అప్లికెంట్ మస్ట్ బి ఫార్మర్. ఆబ్వియస్గా ఫార్మర్ అయితేనే ఆయన అప్లికేషన్ పెట్టుకోవాలి. ఫార్మర్ అనే ఆయన ఆ ల్యాండ్ అనేది ఓన్ ల్యాండ్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ హీ మైట్ బి టెనెంట్ అన్న అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మనకి ఈ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంత, 12,000. సో వీళ్ళకి ఎంత ఇస్తున్నారు, 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఆబ్వియస్గా మనకి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటున్నారో దే మస్ట్ బి ద రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ. ఓకే, రైట్. తర్వాత థర్డ్ గ్యారంటీ కనుక చూస్తే, థర్డ్ గ్యారంటీ ఇస్ ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్. సో ఇక్కడ ఈ స్కీమ్లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే they are providing 5 lakhs financial assistance to those citizens who do not have a house of their own. అంటే సొంతగా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడం కోసం గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు గివ్ 5 lakhs పర్ సిటిజన్. సో ఇక్కడ అదర్ దాన్ దట్ దోస్ పర్సన్స్ హూ ఆర్ తెలంగాణ మూవ్మెంట్ ఫైటర్స్ విల్ ఆల్సో గెట్ 250 square feet ఆఫ్ ఫ్లాట్. ఇక్కడ చూడండి, ఇది స్కీమ్ నెంబర్ 1. ఇది ఇంకోటి సబ్ స్కీమ్ 2 కనుక చూస్తే ఇక్కడ ఈ తెలంగాణ మూవ్మెంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ కూడా 250 square feet ప్లాట్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ ప్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి రెండు కూడా దే కమ్ అండర్ ఇందిరమ్మ ఇల్లు హౌసింగ్ స్కీమ్. సో ఆబ్వియస్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, ఒకటి హీ మస్ట్ బి ద రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి తెలంగాణలో. అండ్ అప్లికెంట్ షుడ్ నాట్ ఓన్ ఏ హౌస్ ఆఫ్ దేర్ ఓన్. ఆబ్వియస్గా గవర్నమెంట్ ఇల్లు ఇస్తుందంటే ఏంటి, వాళ్ళ దగ్గర హౌస్ అనేది ఓన్ హౌస్ లేకపోతేనే గవర్నమెంట్ వాళ్ళకి హౌస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 2 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అనేవి ఇక్కడ మనం గమనించవచ్చు. సో దాంతోపాటు ఇంకోటి చేయూత స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్యారంటీడ్ స్కీమ్ ఇన్ దోస్ 6 గ్యారంటీస్. అండ్ ఈ స్కీమ్లో మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది మనకి ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ఎల్డర్లీ సిటిజన్స్, అంటే ముసలి వాళ్ళకి ఆర్ ఎల్స్ సీనియర్ సిటిజన్స్కి ఈ పెన్షన్ స్కీమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇక్కడ ఎల్డర్లీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 10 lakhs. 10 lakhs వరకు హెల్త్ కవరేజ్ ఇస్తారు, ఇది నెంబర్ 1. దాంతోపాటు 4,000 రూపీస్ పర్ మంత్ పెన్షన్ అనేది కూడా సీనియర్ సిటిజన్స్కి ఆర్ ఎల్స్ ఎల్డర్లీ పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ చేయూత స్కీమ్లో 2 గుర్తుపెట్టుకోవాలి, ఒకటి 10 lakhs ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, దాంతోపాటు 4,000 అనేది ఎవ్రీ మంత్ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆబ్వియస్గా ఇప్పుడు క్రైటీరియాస్ మీరే చెప్పేస్తారు. ఏంటి క్రైటీరియాస్ ఏంటి, ఒకటి ఈ డెఫినెట్లీ షుడ్ బి ద రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, దాంతోపాటు ఏజ్ ఆఫ్ అప్లికెంట్ షుడ్ బి మోర్ దాన్ 60 years. 60 years పైన ఉన్న వాళ్ళకే ఇవి రెండు కూడా వర్తిస్తాయి అనమాట. మనకి 59 years ఉన్నా కానీ ఈ స్కీమ్ అనేది మనకి రాదు. సో దాంతోపాటు తెలంగాణ యువ వికాసం స్కీమ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్యారంటీడ్ స్కీమ్. సో ఈ స్కీమ్లో ఏముంటుందంటే అండర్ ది స్కీమ్ ఏ యువ భరోసా కార్డ్ విల్ బి ప్రొవైడెడ్ టు బెనిఫిషియరీస్. ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళకి ఒక కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కార్డ్ వల్ల ఏమవుతుంది, సిటిజన్స్ విల్ బి ఏబుల్ టు గెట్ ఏ లోన్ ఆఫ్ 5 lakh rupees. దిస్ కార్డ్ కెన్ బి యూజ్డ్ ఫర్ పర్సూవింగ్ హైయర్ ఎడ్యుకేషన్. అంటే ఒకటి 5 lakhs rupees లోన్ ఇస్తారు అండ్ ఈ కార్డ్ని ఉపయోగించుకొని వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కూడా చూసుకోవచ్చు. దాంతోపాటు
గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ ఆల్సో ఎస్టాబ్లిష్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ బ్లాక్. అంటే బ్లాక్ లెవెల్లో, జనరల్గా బ్లాక్ అంటే ఏంటి, ఇప్పుడు మనం పంచాయతీస్ మున్సిపాలిటీస్ అని ఎలా చెప్తున్నామో బ్లాక్ లెవెల్ అని చెప్పి చెప్తాం అనమాట. సో ఈ బ్లాక్ లెవెల్స్లో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి తీసుకొస్తుందంట. అండ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఏబుల్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ కార్డ్ ఇన్ దీస్ స్కూల్స్. ఈ స్కూల్స్లో కూడా ఈ కార్డ్స్ యొక్క బెనిఫిట్స్ని వీళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దాంతోపాటు ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే ఆబ్వియస్గా ఫస్ట్ క్రైటీరియా ఏముంటుందమ్మా, పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి. ఈ స్కీమ్ మొత్తం కూడా స్టూడెంట్స్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి అప్లికెంట్స్ మస్ట్ బి ద స్టూడెంట్. అండ్ దాంతోపాటు ఇంకో గ్యారంటీడ్ స్కీమ్ ఏంటి, తెలంగాణ గృహజ్యోతి స్కీమ్. సో ఈ స్కీమ్లో వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే 200 యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది గవర్నమెంట్ అనేది సిటిజన్స్కి ఇవ్వడం జరుగుతుంది వితౌట్ టేకింగ్ ఎనీ మనీ, అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారు. అండ్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఎలిజిబుల్ టు రిసీవ్ బెనిఫిట్స్ ఆఫ్ దిస్ స్కీమ్. సో ఆ గ్యారంటీలో వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సో తెలంగాణలో ఉన్న ప్రతి బెనిఫిషియరీ కూడా, ప్రతి సిటిజన్ కూడా ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, సిటిజన్స్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సబ్మిట్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్ టు రిసీవ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద స్కీమ్. ఎటువంటి అప్లికేషన్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ స్కీమ్లో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీడ్ స్కీమ్లో ఉంది. నిజానికి అది జరుగుతుందో జరగట్లేదో పక్కన పెట్టండి, బట్ స్కీమ్లో వీళ్ళు చెప్పింది ఏంటి, ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా, అప్లికేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే ఆబ్వియస్గా రెసిడెంట్స్ ఆఫ్ తెలంగాణ అయి ఉండాలి. ఓకే, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ని తీసుకోవచ్చు, రైట్. సో ఇవి మన తెలంగాణకి సంబంధించిన రీసెంట్గా వచ్చిన 6 గ్యారంటీస్ స్కీమ్స్. సో దీనికి మించి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మనకి ఓల్డర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్కీమ్స్ గురించి ఎగ్జామ్లో అడిగే పాసిబిలిటీస్ అనేవి చాలా 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 తక్కువగా ఉంటాయి. సో ఒకవేళ స్కీమ్స్ మీద క్వశ్చన్స్ కనుక అడిగితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ దిస్ 6 గ్యారంటీ స్కీమ్స్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కింద కామెంట్ సెషన్లో మాత్రం మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోకండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్, ఆ డౌట్స్ని నేను నెక్స్ట్ సెషన్స్లో క్లారిఫై చేస్తాను అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.